హలో. అఘోర్య నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. బాగున్నారు రైట్. తల్లి? బాగున్నానండి. రైట్. అయితే ప్రెసెంట్ మీరు ఆ కుటుంబానికి దూరంగా ఉంటాను, ముఖ్యంగా వర్షినికి కూడా దూరంగా ఉంటాను అని చెప్పైతే తెలుస్తోంది. ఎందుకమ్మా, ఏం జరిగింది? అమ్మా, గురువులు కూడా కాల్ చేశారు. మా ప్రభాకర్ గురూజీ కూడా చెప్పారు. ఓకే. ఇలాంటి సాధనలు ఇవ్వాలంటే మీరు కంపల్సరీ వాళ్ళ అమ్మ నాన్న అనుమతి ఉండాలి. అందుకే ఇలాంటి వాటికి ఇంకెప్పుడు చేయకండి. తెలుసో తెలియకో చేశారు, అయిపోయింది. ఆ పిల్ల ఇచ్చి ఆ పిల్ల వచ్చింది, మీరు దీక్ష నేర్పిస్తున్నారు, బాగానే ఉంది. కానీ వాళ్ళ తల్లిదండ్రి పర్మిషన్ కూడా కావాలి. అందుకని తల్లిదండ్రి పర్మిషన్ తోనే ఎవరు వచ్చినా సరే, ఈమెనే కాదు, ఎవరైనా సరే, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరు వచ్చినా సాధన నేర్చుకోవడానికి వస్తే ఫస్ట్ తల్లిదండ్రి అనుమతితోని వస్తేనే మాత్రమే తీసుకొని సాధన ఇవ్వు అని చెప్పడం జరిగింది. 100% నేను గురువులది మాట నేను తీయను కాబట్టి నేను కూడా ఇంకా ఏం మాట్లాడలేకపోతున్నాను. నాకు కూడా వాళ్ళు అన్నది కూడా కరెక్టే కదా, తల్లిదండ్రి తర్వాతనే ఎవరైనా. అంటే వాళ్ళకు మరి మాకు కాదు. గతంలోని మిమ్మల్ని అంటే వర్షిని మీరు తీసుకెళ్లేటప్పుడు మీ గురువులు మీకు చెప్పారా అమ్మా, ఇట్లా వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ మీరు తీసుకొని ఆ అమ్మాయిని తీసుకొచ్చారా? నిజంగా ఆ అమ్మాయి సాధన నేర్చుకోవడానికి నిజంగానే ఆసక్తి చూపిస్తుందా, నిజంగా మీతో ఉంటుందా అని చెప్పి మీ గురువులు మీతో మాట్లాడారా? నేను గురువులకు చెప్పలేదు. అదే అదే నేను చెప్పిన కదమ్మా. నేను ఈ గత ఏదైతే ఇష్యూ జరిగిందో ఆమె ఆ ఆ తల్లి వచ్చినప్పటి నుండి పోలీస్ స్టేషన్ కి వెళ్ళడము, ఆమె రావడము, మేము మళ్ళీ దర్శనాలకు వెళ్ళడము చెప్దాం అనుకునే లోపు ఇదంతా జరిగింది. బట్ ఇప్పుడైతే నేను ఒకటే అంటున్నా అమ్మా, నేనైతే నా దైవ దర్శనాలు చేసుకుంటూ నా ధర్మ పోరాటంలో నేను ఉన్నాను. నాకు వాళ్ళకు ఏ సంబంధం లేదు, ఇంకా నన్ను కూడా అడగద్దు అని నేను ప్రజలకే ఇంకా వదిలేస్తున్నాను అంతే. ఎందుకంటే నా గురువులు చెప్పింది నేను పాటించాలి, కంపల్సరీ పాటిస్తాను కూడా. ఓకే. అంటే ఇంకా వాళ్ళ కుటుంబంతో కానీ ఇంకా అమ్మాయితో కూడా ఇంకా కాంటాక్ట్ లో ఉండను అని అంటున్నారా? అవునమ్మా, కాంటాక్ట్ లో ఇప్పటి వరకు లేను, ఇంకా ఉండను కూడా. కానీ నా మీద అయితే కేసు ఫైల్ అయిందని తెలిసింది మంగళగిరిలో. వర్షిని వాళ్ళ పేరెంట్స్ పెట్టారా మీ పైన కేసు? అవునవును, మిస్సింగ్ కేసు ఉన్న కిడ్నాపింగ్ కేసు పెట్టారంట. అది చూద్దాం, అది అది ఎంతవరకు వెళ్తుంది ఏంటిది అనేది. మాక్సిమం నేను కనుక్కున్నాను, కేసు అయితే ఫైల్ అయింది అని నేనే ఫోన్ చేసి కనుక్కున్నాను కొంతమంది త్రూ. నా భక్తులు ఉంటారు కదా, వెళ్ళారు, కనుక్కున్నారు, కేసు అయితే ఫైల్ అయింది. ఒకవేళ కేసు కొట్టేయాలంటే ఎవరైతే విట్నెస్ ఉన్నారో ఆ వర్షిని ఆ తల్లి పిటిషన్ ఆమె వచ్చి పేపర్ రాసి నా ఇచ్చి నేను వెళ్ళాను, కిడ్నాప్ ఏం జరగలేదంటే కేసు కొట్టేయబడుతుంది. లేదంటే చెప్తాది అనుకుంటున్నారా? మరి నిన్నటి నుంచి చూసుకుంటే పేరెంట్స్ తోనే ఉంటానని చెప్తుంది కదా. అది ఆమె వ్యక్తిగతం అమ్మా, చెప్తుందో చెప్పదో భగవంతుని తెలుసు, ఆమెకు తెలుసు, ఆమె మనస్సాక్షికి తెలుసు. బట్ పోలీస్ వాళ్ళు అయితే ఇంకా నేను పోలీస్ వాళ్ళతో మాట్లాడలేదు, కానీ కనుక్కున్నాను, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళ త్రూ కనుక్కున్నాను. నేను ఈ ప్రోగ్రామ్ అయిపోగానే నేను వచ్చేస్తాను, ఈ దైవ దర్శనాలు అయిపోగానే వచ్చేస్తాను. నేను కంపల్సరీ నేను పోలీసు వాళ్ళకి సహకరించాలి కాబట్టి, ఒకవేళ ఆమె రాసియకుంటే పోలీసు వాళ్ళు ఎలా అయితే అంటే రాసియకుంటే 90 రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది అదే అని అంటున్నారు. దానికి కూడా సిద్ధం నేను. అంటే మీరు జైలు శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉన్నారైతే, ఒకవేళ అమ్మాయి తను ఇష్టపూర్వకంగా నేను రాలేదు మీరే బలవంతం పెట్టారని చెప్తే? 100% అమ్మా, 100%. ఎందుకంటే తప్పు ఒప్పులు అనేది భగవంతుడు చూసుకుంటాడు. కానీ ఇక్కడ నాకు కరాఖండిగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, నాకు తెలిసిన వాళ్ళు, అమ్మ కేసు అయితే అయింది నిజం, కానీ ఇప్పుడే ఆ అమ్మాయి అయితే ఏదైతే అమ్మాయి రిటర్న్ నేను నా ఇచ్చి నేను వెళ్ళాను అని ఎప్పుడైతే రాసి వాళ్ళకి ఇస్తారో పోలీస్ వాళ్ళకు, నేను ఇది కూడా నేను మీడియాలో ఎందుకు చెప్తున్నానంటే ప్రజలందరికీ తెలియాలి ఏం జరుగుతుంది ఏంది అనేది. ఆమె రాస్తుందా రాయదా ఆమె మనస్సాక్షికి తెలవాలి. ఈ మధ్యలో అమ్మాయిని ఏమైనా మార్చారు అనుకోవచ్చా? అంటే మొత్తం కూడా ఇప్పుడు అఘోరికి యాంటీగా నువ్వు ఉండాలి అని కనిపిస్తుంది కదమ్మా సినారో తల్లి. అది అందరికి కనిపిస్తుంది, ప్రజలకు కనిపిస్తుంది, మన మీడియా వాళ్ళకు కూడా కనిపిస్తుంది ఏం జరుగుతుంది ఎక్కడ ఏంటిది అనేది. రైట్, ఏదున్నా సరే ఫర్దర్ గా
ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాను. ఇలాంటి చూసుకుంటే నేను వెనక్కి అడిగి వేసినట్టు ఉంటది. కానీ అమ్మ, ఒకటి మీరు జైలు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటున్నారు కదా, మరి ఇప్పుడు దీని గురించి మీ గురువులు మీ వెంట నిలబడ్డం కానీ, ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక సాధనలో ఉన్నానని చెప్తున్నారు, అలాగే ధర్మ పోరాటం వైపు ఉన్నానని చెప్తున్నారు, మరి మీరు ఇలా జైల్లో ఉండడం మీ గురువులు మీ తరపున ఏమైనా మాట్లాడే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మీ తరపున వచ్చి? అమ్మా నేను ఒకటే చెప్పినమ్మా నా గురువులకు, నేను చేసిన తప్పు తల్లిదండ్రులను ఒప్పించుకోకుండా ఆమె వచ్చింది కాబట్టి నేను సాధనిస్తాను అన్నాను కాబట్టి అది నా మిస్టేక్.